నమస్తే, గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్ చూస్తే కనుక అన్ని మంచి శకునములే, రాష్ట్ర ఆర్థిక వృద్ధి 12.94%, తలసరి ఆదాయం 2,68,653 రూపాయలు, అనుకూల వాతావరణం, అధిక పంట ఉత్పత్తులు, పరిశ్రమలు, సేవా రంగాల్లోనూ పురోగతి. 2024-25 ఆర్థిక సర్వే వెల్లడి, శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. సో స్థూలంగా దీనికి సంబంధించి స్థూలంగా ఇది ఉన్నతి అని చెప్పేసి ఇచ్చారు. ఇది ఒకసారి చూస్తే కనుక 2024-25 ఆర్థిక సంవత్సరంలో ముందస్తు అంచనాల ప్రకారం ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల ఉత్పత్తి 16.6 లక్షల కోట్ల మేర సాధ్యం కానుంది. గతేడాది అంటే 2023-24తో పోలిస్తే 12.94% వృద్ధి సాధ్యమవుతుంది. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల సమతుల పురోగతి ఇందుకు కారణం. ఇక వ్యవసాయ రంగం 5.19 లక్షల కోట్ల అదనపు స్థూల విలువను జోడిస్తోంది. సాగులో 15.86%, మత్స్య రంగంలో 16% వృద్ధి రేటు ఉంది. ఇక పారిశ్రామిక రంగంలో 3.40 లక్షల కోట్ల రూపాయల స్థూల అదనపు విలువ జోడిస్తూ 6.71% వృద్ధి కనబరుస్తోంది. తయారీ రంగంలో 6.57%, నిర్మాణ రంగంలో 10.47% వృద్ధి ఉంది. ఇక సేవల రంగం 11.70% వృద్ధితో 6.11 లక్షల కోట్ల స్థూల అదనపు విలువను జోడించనుంది. కమ్యూనికేషన్ 15.28%, బ్యాంకింగ్, బీమా రంగాలు 14.61% వృద్ధి కనబరుస్తున్నాయి. సో మొత్తానికి అయితే కనుక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధి అయితే కనుక మంచిగా ఉంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. అన్ని మంచి శకునంలే అని చెప్పేసి రాష్ట్ర ఆర్థిక వృద్ధి 12.94% ఉంది. ఇక తలసరి ఆదాయం చూస్తే కనుక 2,68,653 ఉంది అని చెప్పేసి ఇచ్చారు. ఇది చాలా అనుకూల వాతావరణము, అధిక పంటల ఉత్పత్తులు కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అన్ని రంగాల్లోనూ పరిశ్రమలు, తయారీ, సేవా రంగాలు అన్నిట్లో కూడా వృద్ధి అయితే కనుక సాధిస్తున్నాము. సేవా రంగాలు, కమ్యూనికేషన్ ఇట్లా అన్ని రంగాల్లో కూడా గత ఏడాదితో పోలిస్తే కనుక ఈ ఏడాది వృద్ధి శాతం అయితే కనుక ఎక్కువగా నమోదైంది. అన్నిట్లోనూ కూడా ముందుకు సాగుతున్నాము అని చెప్పేసి ఇచ్చారు వార్త. నిజంగానే ఇది అంటే ఇప్పుడు ఉన్న ఏపీ ఉన్న సిచ్యువేషన్ లో ఇలా అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూ ముందుకు వెళ్ళడం అయితే కనుక ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. మరో ముఖ్యమైన వార్త, ఘన విజయం దిశగా కూటమి అభ్యర్థులు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానంలో తిరుగులేని ఆధిక్యంలో ఆలపాటి. 6వ రౌండ్ ముగిసేసరికి 58,059 ఓట్ల మెజారిటీ. ఉభయ గోదావరి పట్టభద్రుల స్థానంలో తొలి రౌండ్ లో రాజశేఖరానికి ఆధిక్యం. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో శ్రీనివాసులు నాయుడు గెలుపు. సో కూటమి అభ్యర్థులు అయితే కనుక గెలుపు దిశగా వెళ్తున్నారు అని చెప్పారు. నిన్న ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయిందో ఈ నేపథ్యంలో ఘన విజయం దిశగా కూటమి అభ్యర్థులు అయితే కనుక వెళ్తున్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానంలో అయితే కనుక తిరుగులేని ఆధిక్యంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. ఇక 6వ రౌండ్ ముగిసేసరికి అయితే కనుక 58,059 ఓట్ల మెజారిటీతో ఉన్నారని చెప్పేసి చెప్పారు. ఇక ఉభయ గోదావరి పట్టభద్రుల స్థానంలో అయితే కనుక అంటే గ్రాడ్యుయేట్స్ స్థానంలో అయితే కనుక తొలి రౌండ్ లోనే రాజశేఖర్ కి అయితే కనుక ఆధిక్యం ఉంది అని చెప్పారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు పూర్తి క్లారిటీగా అంటే రిజల్ట్స్ వెలువడే అవకాశం ఉంది. ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్నట్టుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో అయితే కనుక డిక్లేర్ అయిపోయింది. శ్రీనివాసులు నాయుడు అయితే కనుక గెలిచారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక ముఖ్యంగా అంటే ఎన్డీఏ కూటమి పక్షాలు, ఎన్డీఏ పక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మద్దతు ఇచ్చారో ఆ అభ్యర్థి గెలిచారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరిలో ఎవరు గెలిచినా కూడా కూటమి గెలిచినట్లే అని చెప్పేశారు. ఇక యూటీఎఫ్ ముసుగులో వైకాపా అయితే కనుక బరిలో నిలిచింది. ఈ వైకాపాకి ఘోర తిరస్కరణ అయితే కనుక ఎదురైంది అని చెప్పేసి వ్యూహాత్మకంగా మేము వ్యవహరించి ఆ పార్టీ వైసీపీ పార్టీ కుట్రను తిప్పి కొట్టాము అని చెప్పేసి పల్లా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు అయితే కనుక స్పష్టం చేశారు. మరో ముఖ్యమైన వార్త, ఈ నెలలోని డిఎస్సి పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహిస్తాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో మంత్రి లోకేష్. ఈ నెలలోనే మెగా డిఎస్సి ఇస్తామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఉండవల్లి నివాసంలో కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో హేతుబద్ధీకరణకు ఉద్దేశించిన జీవో 117 ను రద్దు చేసి ప్రత్యామ్నాయంగా తీసుకురాబోతున్న విధానాలను వివరించారు. ఉపాధ్యాయుల బదిలీల చట్టం, పదోన్నతులు, బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై స్పష్టతనిచ్చారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని ముందుకు తీసుకువెళ్తామని, పిల్లలకు ఇచ్చే కిట్లపై నేతల చిత్రాలు లేకుండా చేశామని చెప్పారు. శాసనసభ్యుల విజ్ఞప్తి మేరకు పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తీసుకురాబోతున్న 5 రకాల బడుల విధానం, ఆదర్శ పాఠశాలల గుర్తింపు,
ఏర్పాటుకు తీసుకోబోయే చర్యలను వివరించారు. కేజీ నుంచి పీజీ వరకు పాఠ్య పుస్తకాల్లో మార్పులు తీసుకొస్తామని వెల్లడించారు. ఆదర్శ పాఠశాల, ఉన్నత స్థాయి పాఠశాలకు వెళ్లే విద్యార్థుల్లో నిర్ణీత దూరం కంటే ఎక్కువ దూరం ఉన్న వారికి రవాణా భత్యం, అంటే నిర్ణీత దూరం కన్నా ఎక్కువ ఉండే వాళ్ళకైతే కనుక, అంటే విద్యార్థులకి దూరంగా ఉన్న స్కూల్స్ కి ఏవైతే ఉంటాయో ఆ స్కూల్స్ కి వాళ్ళకి రవాణా భత్యం ఇస్తామని ప్రజాప్రతినిధులకు అధికారులు తెలిపారు. సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలు, సూచనలు వ్యక్తం చేశారని లోకేష్ అయితే కనుక చెప్పారు. ముఖ్యంగా డిఎస్సి అయితే కనుక ఈ నెలలోనే ఇస్తామన్నారు ఫస్ట్. సో అలాగే గిరిజన ప్రాంతాల్లో స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా శ్రద్ధ చూపించాలి అని చెప్పేసి ముఖ్యంగా లోకేష్ చెప్పారు. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే కనుక డిఎస్సి మీద అయితే కనుక ఎన్నికల ప్రచారంలో మొదటి సంతకం డిఎస్సి మీద పెడతామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టారు, కానీ అది పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది 9వ నెల. వచ్చే అకాడమిక్ ఇయర్ లోపు అయితే కనుక డిఎస్సిని నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. మొత్తానికి అయితే కనుక ఈ నెలలోనే డిఎస్సి ఉంటుంది అని చెప్పేసి నారా లోకేష్ అయితే కనుక స్పష్టం చేశారు. మరి ఎప్పుడు పోస్ట్ పోన్ చేస్తూ అంటే గతంలో చూసుకుంటే కనుక ఇప్పుడు అప్పుడు అన్నట్టు అలా మార్చుకుంటూ వచ్చారు కొన్ని సందర్భాల్లో. మరి ఈ నెలలోనే డిఎస్సి కండక్ట్ చేస్తామన్నారు. మరి చూడాలి ఈ నెలలోనే ఈసారైనా కూడా డిఎస్సి కండక్ట్ చేస్తారా లేదా అనేసి. ఎందుకంటే ఇది ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులు ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కోచింగ్ సెంటర్లలోనే ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ డిఎస్సి ఎప్పుడు పడుతుందా అని చెప్పేసి డిఎస్సి లో జాబ్ కొట్టాలన్న ఉద్దేశంతో ఎంతో మంది వేల సంఖ్యలో ఉన్నారు చెప్పాలంటే కనుక. మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు మార్చిలోనే డిఎస్సి అంటున్నారు కాబట్టి ఇది చాలా అంటే త్వరగానే పెడుతున్నారు కాబట్టి సంతోషించదగ్గ విషయం. మరి అనుకున్నట్టు మార్చిలోనే పెడతారా లేకపోతే మళ్ళీ దీనిపైన పోస్ట్ పోన్ చేయడం ఇలాంటివి చేస్తారా అయితే కనుక తెలియదు. కానీ అనుకున్న ప్రకారం ఈ నెలలో పెడితే కనుక అది అందరికీ మంచిదే. ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కోచింగ్ సెంటర్స్ లోనే కోచింగ్ తీసుకుంటూ దీనిపైన హోప్స్ పెట్టుకొని ఉన్నారో వాళ్ళకైతే కనుక ఇది చాలా ఊరట కలిగించే అంశం. ఎందుకంటే ఫస్ట్ సంతకం చేశారు, అయిపోయింది. కానీ 9వ నెల ఇది. 9 నెలలు గడుస్తున్నా కూడా డిఎస్సి పైన ఏం చెప్పలేదు. అంటే అప్పుడు ఇప్పుడు అనుకుంటే ఇట్లా చెప్పారు, కానీ పర్టికులర్ గా అకాడమిక్ ఇయర్ లోపు చేస్తాము అని చెప్పారు, కానీ కరెక్ట్ డేట్ అయితే కనుక ఇవ్వలేదు. సో ఇప్పుడు కూడా డేట్ చెప్పలేదు, కానీ ఈ నెలలో అయితే కనుక కండక్ట్ చేస్తామన్నారు. హోప్ఫుల్లీ ఈ నెలలోనే డిఎస్సి కండక్ట్ చేస్తే కనుక చాలా మంది అభ్యర్థులకు ఇది ఊరట కలిగిస్తుంది. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక అనోరాకు ఆస్కార్ పంట, వేశ్య కథకు దక్కిన గౌరవం. కథలో దమ్ముండి ప్రేక్షకులను అందులోకి తీసుకెళ్లగలిగే చక్కటి స్క్రీన్ ప్లే ఉంటే 100 కోట్ల భారీ బడ్జెట్లు అవసరం లేదని నిరూపించింది హాలీవుడ్ చిత్రం అనోరా. ధనవంతుడైన యువకుడు, ఓ వేశ్య మధ్య సాగే ఈ కథకు ఆస్కార్ అకాడమీ పట్టం కట్టింది. 97వ ఆస్కార్ పురస్కారాల్లో ఉత్తమ చిత్రం సహా 5 కీలక విభాగాల్లో సత్తా చాటింది ఈ చిత్రం. సో అనోరా సినిమాకి అయితే కనుక 5 కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. ఆస్కార్ అవార్డులో ఆస్కార్ అంటేనే అంటే అతి పెద్ద అవార్డు. అంటే అందరూ కూడా ఆస్కార్ అవార్డు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే నామినేషన్స్ కి వెళ్ళినప్పటి నుంచి, అంటే అసలు నామినేషన్ కి వెళ్తుందా లేదా మన సినిమా అన్న దగ్గర నుంచి అవార్డు వరిస్తుందా లేదా అన్నంత వరకు కూడా ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళు దీనిపైన అయితే కనుక చాలా హోప్స్ పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే అతి పెద్ద అవార్డు ఆస్కార్ అనేది. సో దీనికి సంబంధించి ఆస్కార్ మీద అయితే కనుక చాలా హోప్స్ పెట్టుకొని ఉంటారు. ఎక్కువగా చూస్తే కనుక మనకి హాలీవుడ్ కి సంబంధించి ఎక్కువ అవార్డులు అయితే కనుక ఆస్కార్ లో హాలీవుడ్ నే వరిస్తూ ఉంటాయి. ఈసారి అనోరా అనే సినిమాకి సో ఈ సినిమా ఒక వేశ్య కథని తీసుకొని దానిపైన రూపొందించారు. దీనికి ఏకంగా 5 పురస్కారాలు అయితే కనుక వరించాయి. దీనికి సంబంధించి ఇక్కడ ఒక చిన్న వార్త కూడా ఇచ్చారు. అంటే కథలో దమ్ముండి ప్రేక్షకులని అందులోకి ఇన్వాల్వ్ చేసేలాగా చక్కటి స్క్రీన్ ప్లే ఉంటే కనుక కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు, 100 కోట్ల బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదనేసి ఈ సినిమా అనోరా సినిమా ఏదైతే ఉందో అది నిరూపించింది. ఏకంగా ఆస్కార్ లో అయితే కనుక 5 పురస్కారాల్లో వరించాయి అనోరా సినిమాకు అని ఇచ్చారు. ఇక భారతదేశం నుంచి అయితే కనుక అనూజ సినిమా అంటే షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్ అయితే దక్కించుకుంది. కాకపోతే అవార్డు అయితే కనుక తీసుకోలేకపోయింది అనూజ సినిమా. ఈసారి భారతదేశానికి అంటే నిరాశ ఎదురైందనే చెప్పొచ్చు. ఏది ఏమైనా కూడా నిన్న ఉదయం
అంటే మన ఇండియా టైం ప్రకారం చూసుకుంటే కనుక మొత్తానికి నిన్న మార్నింగ్ జరిగిన అంటే ఇండియా టైమింగ్ ప్రకారం నిన్న ఉదయం జరిగిన ఆస్కార్ అవార్డులు అయితే కనుక చాలా ఉత్సాహభరితంగా చాలా విజయవంతంగా జరిగాయి. ముఖ్యంగా ఎవరైతే వ్యాఖ్యాతగా వ్యవహరించారో ఆయన ఫస్ట్ టైం వ్యాఖ్యాతగా వ్యవహరించడము, స్టార్టింగ్ లోనే హిందీలో మాట్లాడడం అయితే కనుక ప్రధాన హైలైట్ గా చెప్పుకోవచ్చు. తను పలకరించడమే హిందీలో స్టార్ట్ చేశారు. సో అంతర్జాతీయ వేదిక పైన కూడా హిందీ మాట్లాడారు. దీనిపైన నిన్న చూసుకుంటే సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే కనుక చాలా సంతోషం వ్యక్తం చేశారు. చాలా బాగుంది స్టార్టింగ్ లోనే హిందీలో చెప్పడము, హిందీలో మాట్లాడడము అని చెప్పేసి నెటిజన్లు అయితే కనుక చాలా ఫిదా అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే సో మీరు అంటే ఇండియా టైం ప్రకారం అయితే కనుక మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఈ ఆస్కార్ అవార్డ్స్ ని వీక్షిస్తుంటారు అని చెప్పేసి అనుకుంటున్నాను, తిన్నారా అని చెప్పేసి మొదలు పెట్టారనమాట. సో ఇది ప్రధాన హైలైట్ అని చెప్పి ఇంకా కొన్ని ముఖ్యమైన హైలైట్స్ కూడా జరిగాయి నిన్న జరిగిన ఆస్కార్ అవార్డ్స్ లో అయితే కనుక. ఎందుకంటే ఎవరైతే అవార్డు విన్ అయ్యారో వాళ్ళు కేవలం 45 సెకండ్స్ మాత్రమే మాట్లాడేలాగా, అంటే షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడమని చెప్పేసి అకాడమీ అయితే కనుక చెప్పడం జరిగింది. ఆస్కార్ అవార్డు పురస్కారాలు అయితే కనుక నిన్న ఘనంగా జరిగింది. ఇంకా మరో ముఖ్యమైన వార్త, విడుదల రజనీ చుట్టూ ఏసీబీ ఉచ్చు విచారణకు అనుమతి కోసం గవర్నర్ కు లేక ఐపీఎస్ అధికారి జాషువాపై విచారణకు గ్రీన్ సిగ్నల్. స్టోన్ క్రషర్ యాజమాన్యానికి బెదిరింపులు, 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగం, త్వరలో కేసు నమోదు. సో విడుదల రజనీ చుట్టూ అయితే కనుక ఏసీబీ ఉచ్చు బిగుస్తోంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఈమె పైన అంటే విచారణకు అనుమతి కోసం గవర్నర్ కి లేఖ కూడా రాశారు. ఐపీఎస్ అధికారి జాషువా పై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పేసి కూడా ఇచ్చారు. ముఖ్యంగా స్టోన్ క్రషర్ యాజమాన్యానికి బెదిరించారు, 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగం పైన అయితే కనుక ఈ విచారణ జరగనుంది. అంటే దీనిపైననే కేసు నమోదు అవ్వడం జరిగింది. దీనిపైన విచారణ చేయడానికి గవర్నర్ కి అయితే కనుక లేఖ రాశారు అనుమతి కోసం. మరి గవర్నర్ ఎటువంటి రిప్లై ఇస్తారన్నది అయితే కనుక చూడాలి. మరో వార్త, పివి సునీల్ కుమార్ పై ఏసీబీ సెక్షన్ 17A కింద విచారణకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం. అగ్రిగోల్డ్ ప్యాకేజీ సొమ్ము కాజేశారనే అభియోగం, సిఐడి విభాగాధిపతిగా అవినీతికి పాల్పడ్డారంటూ రఘురామ ఫిర్యాదు. సో పివి సునీల్ కుమార్ పైన అయితే కనుక సస్పెన్షన్ వేటు పడింది నిన్న మనం చూసుకున్నాము. సో ఈ నేపథ్యంలోనే ఆయన పైన ఏసీబీ కేసు కూడా ఫైల్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. సెక్షన్ 17A కింద విచారణకు గవర్నమెంట్ కూడా అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా ఈయన అగ్రిగోల్డ్ ప్యాకేజీ సొమ్ము ఏదైతే ఉందో దాన్ని కాజేశారు అని చెప్పి కూడా ప్రధానంగా అభియోగం ఉంది సునీల్ కుమార్ పైన. ఇక రఘురామ్ గారు అయితే కనుక సిఐడి విభాగాధిపతిగా అవినీతికి పాల్పడ్డారు అంటూ ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవన్నిటిని దృష్ట్యా ఏసీబీ కేసు అయితే కనుక నమోదయ్యింది. విచారణకు ప్రభుత్వం అనుమతించింది కాబట్టి సెక్షన్ 17A కింద త్వరలోనే విచారణ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఆంధ్రజ్యోతిలో చూస్తే కనుక ప్రధాన వార్తాంశం, 6 లేన్లుగా హైదరాబాద్ విజయవాడ హైవే, ఖరారైన డిపిఆర్ కన్సల్టెంట్ సంస్థ, అధ్యయనానికి 9.86 కోట్ల ఖర్చు, త్వరలో సంస్థతో కేంద్రం ఒప్పందం, 6 నెలల్లో కేంద్రానికి నివేదిక, దండు మల్కాపూర్ నుంచి గొల్లపూడి వరకు విస్తరణ. సో హైదరాబాద్ టు విజయవాడ రహదారి హైవే ఏదైతే ఉందో అది 6 లేన్స్ గా 6 లైన్లుగా అయితే కనుక చేపట్టబోతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి డిపిఆర్ కన్సల్ట్ సంస్థ ఖరారయ్యింది అని చెప్పేసి చెప్పారు, అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు. ఇక దీనికి సంబంధించి అధ్యయనం చేయడానికి 9.86 కోట్ల ఖర్చు అవుతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే కేంద్ర ప్రభుత్వంతో కూడా ఒప్పందం జరగనుంది అని చెప్పేసి ఇస్తున్నారు. దీనివల్ల అంటే ఈ 6 లేన్లుగా హైదరాబాద్ విజయవాడ హైవే చేస్తున్నారు. దీన్ని చూసుకుంటే కనుక దండు మల్కాపూర్ నుంచి గొల్లపూడి వరకు విస్తరణ ఉంటుంది, రోడ్డు విస్తరణ అనేది ప్రధానంగా చెప్తున్నారు. మరో వార్త, పోసానిపై వరుసగా పీటీ వారెంట్లు, రాజంపేట నుంచి తొలుత నరసరావుపేటకు తమకు అనుమతినివ్వాలంటూ అనంతపురం, అల్లూరి పోలీసుల పిటిషన్లు, మరికొన్ని జిల్లాల పోలీసులు క్యూలో. నరసరావుపేట కోర్టులో హాజరు, ఈ నెల 13 వరకు రిమాండ్, గుంటూరు జిల్లా జైలుకు తరలింపు, గుండె నొప్పి అంటూ రాజంపేటలో మళ్లీ హడావిడి. సో పోసాని పైన అయితే కనుక ఒక రకంగా చెప్పాలంటే షాకుల మీద షాకులు అని చెప్పొచ్చు పోషానికి. ఇది ఆయనకి పైన వరుసగా పీటీ వారెంట్లు అయితే కనుక నమోదయ్యాయి. ముఖ్యంగా ఫస్ట్ రాజంపేట నుంచి నరసరావుపేట వరకు వెళ్ళిన తర్వాత తమకు కూడా అనుమతి ఇవ్వాలి, అంటే పోసాని పైన ఎక్కడెక్కడైతే కేసులు నమోదయ్యాయో వాటికి సంబంధించి మాకు కూడా అనుమతి
అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి ఒకవైపు అనంతపురం జిల్లా అలాగే అల్లూరి పోలీస్ స్టేషన్ల పోలీసులు కూడా పిటిషన్లు వేశారు. ఇక మరికొన్ని జిల్లాల్లో కూడా పోలీసులు క్యూలో ఉన్నారని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. 13 వరకు రిమాండ్ ఉన్న నేపథ్యంలో గుంటూరు జిల్లాకి అయితే కనుక తరలిస్తున్నారు. అయితే రాజంపేట స్టేషన్ లో ఉన్నప్పుడైతే మళ్ళీ గుండె నొప్పి వచ్చింది అని చెప్పేసి హడావిడి చేశాడు పోసాని కృష్ణమురళి అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, గ్రీన్ హైడ్రో గ్లోబల్ హబ్ గా ఏపీ. తిరుపతి జిల్లా ఎయిర్పేడ్ లో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ప్రారంభం. వర్చువల్ గా ప్రారంభించిన సీఎం. 1000 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు. ఇక మరో ముఖ్యమైన వార్త చూస్తే కనుక, రిమాండ్ లో మరో రిమాండ్. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులోనూ వంశీకి 17 వరకు రిమాండ్ విధించిన సిఐడి కోర్టు. కిడ్నాప్ కేసులో ఇప్పటికే జైల్లో మాజీ ఎమ్మెల్యే. ఇప్పటికే రిమాండ్ లో ఉన్న వంశీ అయితే కనుక రిమాండ్ లో మరో రిమాండ్ విధించారు అని చెప్పేసి ఇచ్చారు. అంటే టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసు ఏదైతే ఉందో దాంట్లో కూడా వంశీకి ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది సిఐడి కోర్టు. ఇక కిడ్నాప్ కేసులో అయితే కనుక ఇప్పటికే ఆయన జైల్లో ఉన్నారు, రిమాండ్ లో ఉన్నారు. దీంట్లోనే మరో రిమాండ్ ఏంటంటే కనుక టీడీపీ ఆఫీస్ పైన దాడి చేసిన కేసులో అయితే కనుక ఆయనకు సిఐడి కోర్టు రిమాండ్ విధించింది ఈ నెల 17 వరకు. మరో వార్త, సుంకాల ఆందోళన, స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం. అమెరికాకు గోయల్. కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హుటాహుటైనా వెళ్లిన కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ 5 రోజుల పాటు అమెరికాలోనే. సుంకాల తగ్గింపు, వాణిజ్య ఒప్పందంపై చర్చలు, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మెరుగుపరచడంపై అమెరికా అధికారులతో మంత్రి సమాలోచనలు. సో ఈ మధ్యగా వరుసగా అంటే ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయో మనం రోజు చూస్తూ వస్తున్నాము. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు అయితే కనుక కుదేలవుతున్నాయి, లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోతున్నాయి అన్నది కూడా మనం చూస్తూ వస్తున్నాం రోజు. ఈ నేపథ్యంలోనే సుంకాల ఆందోళన, స్టాక్ మార్కెట్ అల్లకల్లోలము. సో అమెరికాకు అయితే కనుక కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ అయితే కనుక హుటాహుటిన అమెరికాకు వెళ్లారు. అన్ని కార్యక్రమాలు ఆయనకున్న ప్రోగ్రామ్స్ అన్ని రద్దు చేసుకొని, ఎందుకంటే కనుక ఈ రకంగా సుంకాలు పెంచడము, దీనివల్ల స్టాక్ మార్కెట్ల పైన ఎఫెక్ట్ పడ్డము, ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో కూడా కొన్ని దేశాల మీద ఎఫెక్ట్ అవ్వడము, ఇదంతా చూసుకుంటే కనుక ఇది ఒక రకంగా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలాగా ఉంది అన్న ఉద్దేశంతో హుటాహుటిన అయితే కనుక వాణిజ్య శాఖ మంత్రి అయితే కనుక పీయూష్ అమెరికాకు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా 5 రోజుల పాటు అమెరికాలోనే ఉండి ఈ సుంకాలు ఏదైతే ఉన్నాయో దిగుమతి సుంకాలు వాటిని తగ్గించడం, అలాగే వాణిజ్య ఒప్పందాల పైన చర్చలు జరిపే అవకాశం ఉంది అని చెప్పారు. ముఖ్యంగా ద్వైపాక్షిక వాణిజ్యం అంటే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మెరుగుపరచడం పైన ముఖ్యంగా ఫోకస్ చేయబోతున్నారు. దీనిపైననే అమెరికా అధికారులతో మంత్రి సమాలోచనలు చేసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. మరో వార్త, నాటో నుంచి వైదొలగాలి, ఐరాస నుంచి అమెరికా బయటపడాలి. యుఎస్ ఎయిడ్ క్రిమినల్ సంస్థ మస్క్. ఖనిజాల ఒప్పందంపై సంతకానికి సిద్ధం, అమెరికా ప్రాధాన్యం అర్థం చేసుకున్నాం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యలు. పుతిన్ గురించి ఆందోళన అక్కర్లేదు, అక్రమ వలసలపై దృష్టి పెట్టాలి ట్రంప్. సో ముఖ్యంగా నాటో నుంచి అయితే కనుక వైదొలగాలి అని చెప్పేసి, ఐరాస నుంచి అమెరికా బయటపడాలి, యుఎస్ ఎయిడ్ అనేది ఒక క్రిమినల్ సంస్థ అని చెప్పేసి మస్క్ యుఎస్ ఎయిడ్ క్రిమినల్ సంస్థ అని చెప్పేసి ఎలాన్ మస్క్ అయితే కనుక చెప్పడం జరిగింది. ఇంకొక వైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అయితే కనుక ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ట్రంప్ కి జెలెన్స్కీకి మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ లో ఖనిజాలు మాకు ఇవ్వండి, మేము యుద్ధాన్ని ఆపుతాము అని చెప్పేసి ట్రంప్ చెప్పాడు. ఈ నేపథ్యంలోనే ఖనిజాల ఒప్పందంపై సంతకానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఉక్రెయిన్ అధ్యక్షుడు అయితే కనుక జెలెన్స్కీ చెప్పారు. అమెరికా ప్రాధాన్యం ఏంటో అర్థం చేసుకున్నామని కూడా అన్నారు. మరి ఇది ఎలా ముందుకెళ్తుంది అన్నది చూడాలి. ఎందుకంటే కనుక ట్రంప్ తో ఈ మాట పెరిగి అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఉక్రెయిన్ కి అయితే కనుక ఐరోపా దేశాలు బాసటగా నిలిచాయి. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ ఖనిజాల ఒప్పందంపై జెలెన్స్కీ అయితే కనుక సంతకానికి మేము సిద్ధం అని చెప్పేసి అన్నారు. ఇది ఐరోపా దేశాలన్నీ కలిసి చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమా లేకపోతే జెలెన్స్కీ తీసుకున్న నిర్ణయమా అన్నదైతే కనుక మరి పూర్తిగా అంటే కంప్లీట్ స్పష్టంగా అయితే కనుక తెలియాల్సిన అవసరం ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే ట్రంప్ కూడా ఒక మాట చెప్పారు, పుతిన్ గురించి ఆందోళన అక్కర్లేదు, అక్రమ వలసల పైన కూడా మేము అంటే అక్రమ వలసల పైన అయితే కనుక దృష్టి పెట్టాలి అని చెప్పేసి చెప్తున్నారు ట్రంప్. ఇక మరి ముఖ్యమైన వార్త, ఆసియా సింహాలు పెరిగాయి, సింహాల సంరక్షణలో స్థానిక గిరిజనులు మహిళల పాత్ర భేష్. మోడీ. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా గుజరాత్ లోని గిర్ అడవుల్లో ప్రధాని లయన్ సఫారీ.
సో నిన్న ప్రధాని మోడీ అయితే కనుక సింహాల సంరక్షణలో స్థానిక గిరిజనులు మహిళల పాత్ర అద్భుతంగా ఉంది బేష్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిన్న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా గుజరాత్ లోని గిర్ అడవుల్లో మోడీ అయితే కనుక లయన్ సఫారీ చేశారు అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మోడీ గారు ఒక మాట చెప్పారు, ఆసియాలో అయితే కనుక సింహాలు పెరిగాయి అని చెప్పేసి. ఇంకా మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూస్తే కనుక దిశలో ప్రధాన వార్తాంశం, దృష్టిలోపం ఉన్నవారు కూడా న్యాయమూర్తులు అవ్వచ్చు, చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు, మధ్యప్రదేశ్ జ్యుడిషియల్ సర్వీస్ నిబంధనల రద్దు. సో దృష్టిలోపం ఉన్న వారు కూడా న్యాయమూర్తులు అవ్వచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే కనుక తీర్పు వెలువరించింది. ఇది చాలా మంది, ఈ తీర్పు అయితే కనుక చాలా మందికి ఉపయోగపడే తీర్పు. ఎందుకంటే కనుక చాలా మందికి ఉంటుంది, అంటే లా చేయాలి, న్యాయమూర్తి అవ్వాలి అని చెప్పి చాలా మందికి హోప్స్ ఉంటాయి. అయితే దృష్టిలోపం ఉన్న వాళ్ళు కూడా న్యాయమూర్తులు అవ్వచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఇది చాలా మందికి ఊరట కలిగించే అంశం. ఇక మరో ముఖ్యమైన వార్త, పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తాం, ఇప్పటికీ 70,000 దరఖాస్తులు అందాయి, గ్రామీణ పేదలకు 3 సెంట్లు, అర్బన్ ఏరియాలో 2 సెంట్లు స్థలం. శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానం. సో శాసన మండలిలో అయితే కనుక వైసీపీ ఎమ్మెల్సీలు ఏవైతే కనుక క్వశ్చన్స్ అడిగారో దానికి సమాధానం చెప్తూ ఈ నేపథ్యంలో పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తాము, ఇప్పటి వరకు 70,000 దరఖాస్తులు అయితే అందాయి అని చెప్పేసి ముఖ్యంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక ఇంద్రకీలాద్రిపై చీరల స్కామ్ జరిగింది, 1.68 కోట్లు కుంభకోణం జరిగినట్లు అధికారుల గుర్తింపు, విచారణకు ఆదేశించిన హైకోర్టు. ముఖ్యంగా అక్కడున్న అధికారులు అయితే కనుక దేవస్థానాల్లో వర్క్ చేస్తున్న అధికారులు అయితే బొత్తిగా భయం భక్తి అనేవి ఏ మాత్రం లేవు. చేస్తున్నది దేవాలయాల్లో ఉద్యోగాలు, దేవుడి సొమ్ముని కాజేసే వాళ్ళని కొంతమందిని చూసాము, స్కాములు చేసే వాళ్ళని చూసాము. ఇది ఆ కోలకి వస్తుంది. అమ్మవారి విజయవాడ కనకదుర్గమ్మ వారి టెంపుల్లో అయితే కనుక ఇంద్రకీలాద్రి పైన చీరల్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు, భక్తులు వారి శక్తి మేరకు చీరలు సమర్పిస్తారు. ఈ చీరల స్కామ్ అంటే ఈ చీరలు ఏవైతే ఉన్నాయో ఆ చీరల్లో కూడా స్కామ్ చేశారు అధికారులు. మరి ఇంకా వీళ్ళని ఏమనాలి? అది కూడా దాదాపు 1.68 కోట్ల కుంభకోణం జరిగినట్లయితే కనుక అధికారులు గుర్తించారు. దీనిపైన విచారణకైతే కనుక హైకోర్టు ఆదేశించింది. మరి ఎవరు ఈ కుంభకోణానికి పాల్పడ్డారు అన్నదైతే కనుక ఈ విచారణలో తెలిసే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా మరో వార్త చూసుకుంటే కనుక, తణుకులో అఘోరీ హల్చల్, అఘోర రాజేష్ నాథ్ పై ఆమె ఫిర్యాదును నిరాకరించిన పోలీసులు, స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం. సో చాలా రోజుల నుంచి అయితే కనుక అఘోరి హల్చల్ చేస్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తూనే ఉన్నాయి మనకు. ఈ నేపథ్యంలోనే తణుకులో అఘోరి హల్చల్ చేశారు. సో అఘోర రాజేష్ నాథ్ పై అయితే కనుక ఆమె ఫిర్యాదును పోలీసులు నిరాకరించడంతో స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి అయితే కనుక పాల్పడ్డారని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక మరో ప్రధాన వార్త, రాష్ట్రంలో 12 లక్షల మంది డ్రాప్ అవుట్స్, గత ప్రభుత్వ నిర్వాహకమే దీనికి కారణం, నాడు నేడుపై అనేక ఆరోపణలు, పాఠశాలలకు దశల వారీగా ప్రహరీల నిర్మాణం, అసెంబ్లీలో మంత్రి లోకేష్. సో రాష్ట్రంలో అయితే కనుక 12 లక్షల మంది డ్రాప్ అవుట్స్ ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వం నిర్వాహకమే దీనికి కారణము, నాడు నేడు పైన కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి అని చెప్పేసి లోకేష్ చెప్పడం జరిగింది. ఇక పాఠశాలలకు దశల వారీగా ప్రహరీల నిర్మాణం అంటే గోడలను నిర్మిస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. ఇక మరో వార్త, మిర్చి రైతుల గురించి మీరు మాట్లాడడమా, వైసీపీ నేతలపై మంత్రి అచ్చెన్నాయుడు మండిపాటు, జగన్ హయాంలో గుంటూరు మిర్చి యార్డ్ అవినీతిలో కూరుకుపోయిందని ధ్వజం. సో మిర్చి యార్డ్ గురించి మీరు మాట్లాడడమా, మిర్చి రైతుల గురించి మీరు మాట్లాడడమా అని చెప్పేసి వైసీపీ నేతల పైన అయితే కనుక అచ్చెన్నాయుడు మండిపడ్డారు అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక జగన్ హయాంలో గుంటూరు మిర్చి యార్డ్ లో అయితే కనుక అవినీతిలో కూరుకుపోయిందనేసి ధ్వజమెత్తారు. సో మిర్చి రైతుల గురించి ఇప్పుడు జగన్ హయాంలో గుంటూరు మిర్చి యార్డ్లో అవినీతిలో కూరుకుపోయిందని చెప్పారు. సో అవినీతిలో కూరుకుపోయింది, అది మీరు తీసుకునే చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎట్లాగో ఎవరు అవినీతి చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అది గత ప్రభుత్వం అవ్వచ్చు, ఏ ప్రభుత్వం అయినా అవ్వచ్చు, వైసీపీ ప్రభుత్వం అవ్వచ్చు, ఇంకో ప్రభుత్వం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎవరు అవినీతి చేసినా కూడా వదిలిపెట్టే ప్రసక్తి అయితే కనుక లేదు. అదైతే కనుక షూర్. అన్ని విషయాల్లో ఎవరికి చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం ముందు అందరూ సమానలే. సో ఎక్కడ అవినీతి జరిగినా ఏం జరిగినా కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకునే అధికారం అయితే కనుక ప్రభుత్వంలో ఉన్న వారికి ఉంటుంది. నిజంగా అవినీతి జరిగింది అని తెలిస్తే సో దానిపైన ఏం చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటారు. సో ఈ విషయాన్ని ఒకవైపు ఈ విషయం చూస్తే ఇంకొక వైపు ముఖ్యంగా అచ్చెన్నాయుడు ఇంకొక మాట కూడా అన్నారు. సో మిర్చి
రైతుల గురించి మీరు మాట్లాడడమా అని. రైతుల గురించి, మిర్చి రైతుల గురించి ఎవరైనా మాట్లాడొచ్చు. ఏంది మిర్చి రైతులే కాదు, మామూలు రైతుల గురించి కూడా అందరూ మాట్లాడొచ్చు. ఎందుకు మాట్లాడకూడదు? ఇప్పుడు ప్రతిపక్షంగా సో 10% ఉంటేనే ప్రతిపక్షం అన్నారు. ఓకే, ప్రతిపక్షం సంగతి కూడా పక్కన పెట్టేస్తే ఎందుకు మాట్లాడకూడదు? రైతుల గురించి ఎవరైనా మాట్లాడొచ్చు. ఇప్పుడు రైతులకి గిట్టుబాటు ధర లేదు అనుకున్నప్పుడు, లేదా వాళ్ళకి మద్దతు ధర ప్రకటించినప్పుడు మాట్లాడే అధికారం ఎవరికైనా ఉంది. సామాన్య పౌరుడు నుంచి పార్టీలు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో అందరికీ ఉంది. అక్కడ అంటే అన్యాయం జరుగుతోంది, రైతులకి న్యాయం జరగట్లేదు అని అనుకున్నప్పుడు ప్రశ్నించే అధికారము, మాట్లాడే అర్హత ప్రతి ఒక్కరికి ఉంది. మరి ఎందుకు లేదు వైసీపీకి? అంటే ఇక్కడ ఏదో ఒక పార్టీని చేస్తున్నారో ఒక పార్టీని చెయ్యట్లేదు అన్న కోణంలో చూడకండి. మీరు ఏదైతే అన్నారో మాట్లాడడమా, మిర్చి రైతుల గురించి మాట్లాడడమా అనేసి మీరు అన్నారు కాబట్టి దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మరి అప్పటి వరకు కూడా అంటే జగన్ మిర్చి యార్డుకు వెళ్ళి అక్కడ మిర్చి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకున్న తర్వాతనే ప్రభుత్వంలో చలనం మొదలైందని చెప్పేసి రైతులు ముఖ్యంగా మాట్లాడుకున్నారు. ఇది అందరికీ తెలిసినది, ఇది బహిరంగ రహస్యం. సో ఆ తర్వాతనే ప్రభుత్వము కేంద్రాన్ని కలిసి కేంద్రానికి లేఖ ఇచ్చి, అంటే అంతకుముందు డిసెంబర్లో లెటర్ రాశాము అని చెప్పేసి సీఎం గారు చెప్పారు. ఆ తర్వాత దానిపైన మరి ఎటువంటి ప్రోగ్రెస్ కనిపించలేదు. జగన్ ఏదైతే మిర్చి యార్డ్కి వచ్చి వెళ్ళారో ఆ తర్వాతనే కదలిక మొదలైంది. వెంటనే నెక్స్ట్ డేనే ఢిల్లీకి వెళ్ళి సీఎం గారు మిర్చి రైతుల గురించి మాట్లాడడం జరిగింది. మద్దతు ధర ప్రకటించాలి అని చెప్పి కోరడం జరిగింది అని చెప్పేసి వార్తలు వచ్చాయి, కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. ప్రజలందరూ, రైతులు కూడా ముఖ్యంగా దీనిపైన చర్చించుకున్నారు. ఇది బహిరంగ రహస్యమే. సో ఇక్కడ పార్టీలు కాదు ముఖ్యము, రైతుల సమస్యలు ముఖ్యం, పార్టీల గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. మరి అలాంటప్పుడు ఎవరైనా సరే ఒక మనిషి ప్రాబ్లంలో ఉన్నారు, లేదా ఒక సంస్థ లేదా ఒక వ్యవసాయమే తీసుకోండి, అది ప్రాబ్లంలో ఉంది, సమస్యల్లో ఉంది అన్నప్పుడు, రైతులకు న్యాయం జరగలేదు అన్నప్పుడు ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంది. అలాంటప్పుడు సరే వాళ్ళ హయాంలో అవినీతి జరిగింది, అది మీరు కేసులు పెట్టుకుంటారా, లేకపోతే అవినీతిని బయటికి తీసి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ హయాంలో, వైసీపీ హయాంలో అవినీతి జరిగింది అని చెప్తున్నారు. అవినీతి జరిగినప్పుడు సో ఆ అవినీతికి బయటికి తీసుకురావడము, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ పైన కేసులు నమోదు చేయడం, ఇదంతా ఒకవైపు. అది మీరు చేసే పని రాష్ట్ర ప్రభుత్వం చేయండి. కానీ మాట్లాడే అధికారం అయితే కనుక అందరికీ ఉంది. ఒకరికి అన్యాయం జరుగుతోంది అంటే ఎవరు కామ్గా ఉండరు కదా అచ్చెన్నాయుడు గారు. ఇది మరి మీరు ఎందుకు గ్రహించట్లేదు? మీకు తెలుసు, చాలా మందికి తెలిసిన విషయం ఒకటి ఏంటంటే కనుక ఆ తర్వాత వార్తా పేపర్లలో కూడా కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. అంటే ప్రతిపక్ష నేత ఎవరైతే, అంటే మాజీ సీఎం ఎవరైతే మిర్చి యార్డుకు వెళ్ళి రైతుల సమస్యలు, రైతులతో మాట్లాడి సమస్యలు కనుక్కున్నారో అప్పుడే ప్రభుత్వంలో చలనం వచ్చిందా, అంతవరకు కాంగా మిన్నకుండిపోయారు అని చెప్పేసి కూడా ప్రజలు చాలా మంది మాట్లాడుకున్నారు. ఈ విషయం కూడా తెలిసిందే. ఇది నేను చెప్తున్న మాట కాదు, రైతులు, ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న మాట. సో వాళ్ళే అన్నారు, రైతులే చెప్తున్నారు. అంటే ఇట్లా ఒక వ్యక్తి వచ్చి చెప్తే గానీ, ఒక వ్యక్తి వచ్చి మమ్మల్ని పరామర్శిస్తే కానీ, మా సమస్యలు వింటే కానీ ప్రభుత్వం ముందుకు వెళ్ళలేదా అనేసి రైతులు మాట్లాడుకుంటున్నారు. అదే విషయాన్ని నేను ఇక్కడ చెప్తున్నాను మీకు. ఇక మరో ముఖ్యమైన వార్త, ఈగల్తో గంజాయి కట్టడి. ప్రతి జిల్లాలో ఒక నార్కోటిక్ సెల్ ఏర్పాటు చేశాం. గంజాయి సాగును 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాలకు తగ్గించాం. సో ముఖ్యంగా గంజాయిని నిర్మూలన చేయడం కోసం ఒక వ్యవస్థను రూపొందించారు, ఈగలని. ఈ వ్యవస్థ ద్వారా అయితే కనుక గంజాయిని కట్టడి చేయాలని చెప్పేసి ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పడం జరిగింది. అలాగే ప్రతి జిల్లాలో కూడా ఒక నార్కోటిక్ సెల్ ఏర్పాటు చేస్తాము. ఇక గంజాయి సాగుని 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాలకు తగ్గిస్తామని కూడా అనిత గారు చెప్పడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక సాక్షిలో ప్రధాన బ్యానర్ ఐటమ్ చూసుకుంటే కనుక, బాబు ప్రజాకంటక పాలనకు టీచర్ల చెంపదెబ్బ, మాస్టర్ స్ట్రోక్. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రఘువర్మ ఓటమి, ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు ఘన విజయం. రెడ్ బుక్ రాజ్యాంగంపై రూళ్ల కర్ర జలిపించిన టీచర్లు. అధికార బలం ఉపయోగించిన, ప్రలోభాలు పెట్టిన ఫలించని పన్నాగాలు. టీడీపీ కూటమి సర్కారుపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహానికి నిదర్శనం. ఏడాదిలోపే ఈ స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత మీద సర్వత్రా చర్చ. ముందంజలో ఆలపాటి, ఏలూరులో తొలి రౌండ్ లో రాజశేఖర్ ఆధిక్యం. నా విజయానికి ఏ పార్టీతోనూ సంబంధం లేదు, విజేత గాదే.
సో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి నుంచి ధృవీకరణ పత్రం అందుకుంటున్న గాదె శ్రీనివాసులు నాయుడు ఆ ఫోటో ఇచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక సాక్షిలో ఇచ్చినదైతే కనుక ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే కనుక కూటమి అభ్యర్థి రఘువర్మ ఓటమి పాలయ్యారు. అలాగే ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థి గాదె శ్రీనివాసులు ఎవరైతే ఉన్నారో ఆయన ఘన విజయం సాధించారు అని చెప్పారు. ఇది అంటే రెడ్ బుక్ రాజ్యాంగం పైన రూళ్ల కర్ర చలిపించిన టీచర్లు అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. సో అధికార బలం ఉపయోగించిన ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా సరే టీడీపీ పన్నాగాలు ఏమాత్రం ఇక్కడ కుదరలేదు. అలాగే టీడీపీ కూటమి సర్కారు పైన వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహానికి ఇది నిదర్శనం అని కూడా చెప్తున్నారు. ఇక ఏడాదిలోపే ఈ స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండడం పైన అయితే కనుక సర్వత్రా అంటే అన్ని చోట్ల చర్చ జరుగుతోందని చెప్పేసి ప్రధానంగా సాక్షిలో ఇచ్చారు. ఇక ముందంజలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. ఇక ఏలూరులో అయితే కనుక తొలి రౌండ్ లోనే రాజశేఖర్ ఆధిక్యం సాధించారు అని చెప్పారు. ఇక ఎవరైతే ఈ ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారో అతను గాదె ఉపాధ్యాయ సంఘాల నుంచి గెలిచారు. గాదె శ్రీనివాసులు గారు ఒకటే చెప్పారు, నా విషయానికి ఏ పార్టీతో కూడా సంబంధం లేదు అని చెప్పేసి చెప్పారు. ఇక మనం ముఖ్యమైన వార్త, జగన్దే జడరంజక పాలన 2024-25 సామాజిక ఆర్థిక సర్వే చెప్పిన సత్యం ఇదే. చంద్రబాబు పాలనలో ఏడాది తిరగకుండానే ఎన్నో అప్పులు. 2023-24 వరకు వాస్తవ బడ్జెట్ అప్పు 4.91 లక్షల కోట్లే. 2024-25 నాటికి 5.64 లక్షల కోట్లకు పెరుగుదల. జిఎస్డిపిలు 35.15% పెరిగిన అప్పు, తగ్గిన రాబడి, పారిశ్రామిక వృద్ధి లేదు. రెవెన్యూ, ద్రవ్యలోటు, నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుదల. జగన్ హయాంలో తగ్గిన పేదరికం, మెరుగైన జీవనోపాధి. డీబీటీతో లీకేజీ లేకుండా లబ్ధిదారులకు ఆర్థిక సాయం. వైఎస్ఆర్సీపీ పాలనలో నాడు నేడు ద్వారా భారీగా మౌలిక సదుపాయాల కల్పన. సో ఏదైతే 2024-25కి సంబంధించి సామాజిక ఆర్థిక సర్వే రిపోర్ట్ లో అయితే కనుక ఏవైతే అంశాలు పొందుపరిచారో దీని ద్వారా అంటే సో గత వైసీపీ హయాంలో ఏవైతే చర్యలు అంటే రాష్ట్ర అభివృద్ధికి కానీ ప్రజా సంక్షేమానికి కానీ ఏవైతే చర్యలు తీసుకున్నారో వాటికి నిదర్శనమే అంటే ఆర్థిక సర్వే చెప్పిన సత్యమే దానికి నిదర్శనం అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఏడాది తిరగకుండానే రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఏడాది కూడా గడవక ముందే చాలా అప్పులు చేశారు. ముఖ్యంగా 2023-24 వరకు అయితే కనుక వాస్తవ బడ్జెట్ అప్పు 4.91 లక్షల కోట్లే ఉంటే కనుక ఇప్పుడు 2024-25 నాటికి అయితే కనుక అది 5.64 లక్షల కోట్లకు పెరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఇక జిఎస్డిపిలో కూడా 35.15% పెరిగిన అప్పు అని చెప్పారు. ఇక రాబడి తగ్గిపోయింది, పారిశ్రామిక వృద్ధి కూడా లేదు అని చెప్పేసి ప్రధానంగా సాక్షిలో అయితే కనుక ఇచ్చారు. ఇక జగన్ హయాంలో అయితే కనుక అంటే గత ప్రభుత్వ హయాంలో పేదరికం తగ్గుముఖం పట్టింది, మెరుగైన జీవనోపాధి ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక చూసుకుంటే కనుక గత ప్రభుత్వం అంటే విద్యా వ్యవస్థలో ఏదైతే విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూల్స్ అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో పిల్లలకి ఎడ్యుకేషన్ అందించడం కానీ అలాగే స్కూల్ బిల్డింగ్స్ లో వాళ్ళకి అన్ని వసతులు కల్పించడం కోసం అయితే నాడు నేడు ద్వారా చేపట్టిందో కార్యక్రమము. దాని ద్వారా అయితే కనుక దానికైతే కనుక భారీగా మౌలిక వసతుల సదుపాయాల కల్పన అయితే కనుక జరిగిందని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. ముఖ్యమైన వార్త, అవి సీఎం పదవిలో ఉన్నవారు మాట్లాడే మాటలేనా? చిత్తూరు జిల్లాలో చంద్రబాబు వ్యాఖ్యలపై మండలిలో బస్సా ఫైర్. లబ్ధిదారులకు రాజకీయాలు పార్టీలు అంటగడతారా? వ్యవస్థలే సిగ్గుపడాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా సీఎం ఎప్పుడు మా పార్టీ వాళ్ళకే సాయం చేయమని చెప్పలేదు. 5 ఏళ్లు రాగద్వేషాలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సాయం చేశాం. బాబు వ్యాఖ్యలపై సీఎంఓ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదా? తమ ప్రభుత్వానికి పేదలే ప్రాతిపదికన్న మంత్రి అచ్చెన్నాయుడు. అయితే సీఎం మాటలు తప్ప అంటూ బొత్స నిలదీత. చిత్తూరు జిల్లాలో అయితే కనుక చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మనకి తెలిసిందే ఏంటంటే కనుక ఎవరైతే కనుక వైసీపీ నేతలు ఉన్నారో వాళ్ళు అంటే అధికారులైనా సరే ప్రజాప్రతినిధులైనా సరే వాళ్ళకి హెల్ప్ చేయకండి, వాళ్ళకి సహాయం చేస్తే కనుక ఉపకారం చేస్తే పాముకు పాలు పోసినట్లే అని చెప్పేసి అనడం జరిగింది. దీనిపైన బొత్స అయితే కనుక ఫైర్ అయ్యారు. ముఖ్యంగా సీఎం పదవిలో ఉండి అలాంటి మాటలు మాట్లాడతారా, అది కరెక్టేనా అని చెప్పేసి అడుగుతున్నారు. నిన్న శాసనమండలిలో అయితే కనుక ఈ అంశం పైన బొత్స సత్యనారాయణ ఫైర్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా లబ్ధిదారులకు రాజకీయాలు పార్టీలు అంటగడతారా, దీన్ని చూసి వ్యవస్థలే సిగ్గుపడాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వంలో అయితే కనుక ఎప్పుడు మా సీఎం మా పార్టీ వాళ్ళకే అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే హెల్ప్ చేయండి అని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు. మరి ఆ 5 ఏళ్లు కూడా రాగద్వేషాలకు అతీతంగా
పాలన జరిగింది. మరి చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఒక సీఎం పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్, దీనిపైన సీఎంఓ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే తమ ప్రభుత్వానికి పేదలే ప్రాతిపదిక అన్న మంత్రి అచ్చెన్నాయుడు అని చెప్పేసి ఇంకొక మాట ఇచ్చారు. అయితే సీఎం మాటలు తప్ప అని చెప్పేసి కూడా బొత్స నిలదీశారు. మరి ఏది ఏమైనా కూడా రకంగా సీఎం స్థాయిలో ఉన్న వాళ్ళు బహిరంగంగా అలా చెప్పడం అయితే కనుక తప్పు. ఇదే ప్రజలు చర్చించుకుంటున్నది. అంటే ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటే, సో ముఖ్యంగా వైసీపీ నేతలకు హెల్ప్ చేయకండి అని చెప్పేసి టీడీపీ నేతల్ని హెచ్చరించారు చంద్రబాబు నాయుడు. మరి అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ప్రజలు చర్చించుకున్నారు. ఈ నేపథ్యం చర్చించుకున్నారు. అయితే మండలిలో కూడా దీనిపైన మళ్ళీ నిన్న టాపిక్ వచ్చింది. దీనిపైన బొత్స సత్యనారాయణ అయితే కనుక ఫైర్ అయ్యారు. దీనిపైన సీఎంఓ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదా అని కూడా ప్రశ్నించారు. ఇవి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.